నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ రఘుప్రియ గారు. రఘుప్రియ గారు మనందరికీ సుపరిచితులే. నిత్యం దినఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మన ఛానల్లో బోలెడని వీడియోస్ ఉంటాయి, ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అయితే ఈ కార్యక్రమం చేయటానికి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాను. చాలామంది ధర్మ సందేహాల రూపంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ధర్మ సందేహాలు నిత్యం చేసే పొరపాట్లు ఒకటి కాదు. ముందు దాన్ని గ్రహించండి. ధర్మ సందేహాలు వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, దానికి సంబంధించి వేరు. అంటే మన పురాణాల్లో అసలు ధర్మం ఏం చెప్పింది ఏమిటి అనేది ధర్మ సందేహాల కిందకు వస్తాయి. దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి అది వేరు. ఇది మనం నిత్యం చేసే పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన లైఫ్లో చాలా ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆధ్యాత్మికంగా. సో వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని మీద ఈ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను నేను. దీన్ని ఒక ఘాటిని కట్టేయద్దు. అది వేరు, ఇది వేరు. ధర్మ సందేహాలు వేరు, ఈ కార్యక్రమం వేరు. ఇక ఈరోజు మనందరం చేసే తప్పండి ఇది. అంటే నేను తెలుసుకోకముందు నిజానికి నేను కూడా చేశాను ఆ తప్పు. అందుకని మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రఘుప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మనం ముగ్గు గురించి మాట్లాడాం గతంలో. ముగ్గు ఏ పిండితో వేయాలి ఏమిటి అని మాట్లాడాం. మన ఛానల్లో ఉంది, మీరు కూడా వాచ్ చేయొచ్చు. సో ఈ ముగ్గు మీద చాలామంది చెప్పులు వదిలేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. అసలు చెప్పులు ఎక్కడ వదలాలి అనేది ఒక పాయింట్ అసలు ముందు మెయిన్ అది చెప్తూ, వాకిలికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చెప్పులు వదిలేసి వస్తూ ఉంటారు. గుమ్మం ఎదురుగానే చెప్పులు ఇడుస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమిటి అసలు తెలియదా, ఎందుకు ఇలా వదులుతారు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, నాతో సహా. చాలామంది మనం అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం నిత్యం. అసలు చెప్పులు ఎక్కడ వదలాలి అంటే, చెప్పుల స్టాండ్ కనపడకపోతే మనం చెప్పుల్ని ఎక్కడ వదలాలి అనేది చెప్తూ, ముగ్గు మీద వదిలితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాలు చెప్పండి. తప్పకుండా. అయితే ఇక్కడ రెండు వేరు వేరు అంశాలు, ముగ్గు చెప్పులు. ముగ్గేమో లక్ష్మీప్రదము, ఐశ్వర్యము అన్నీ ఇచ్చేది, సౌభాగ్యాలు ఇచ్చేది. అయితే చెప్పుల దగ్గరికి వచ్చేటప్పటికి అవి కాలికి ఉన్నంత వాటికే వాటి విలువ. ఆ తర్వాత వాటిని విసర్జించాలి తప్ప ఇంటికి ఎదురకుండా పెట్టుకోకూడదు. నేను చాలా చోట్ల ఎంతమంది ఇంటికి వెళ్ళినా సరే చూస్తున్నాను, మీరు చెప్పినట్టు గుమ్మం ముందే పెట్టి విడిచేసేసి లోపలికి పెడతారు. అంటే కొంతమందికి తెలిసి పర్పస్లీ చేస్తారు, అంటే ఆ ఇంటికి మంచి జరగకూడదు అన్న ఉద్దేశంతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు, పుణ్యాత్ములు వాళ్ళు. అయితే అలాగా విడిస్తే కనుక అలక్ష్మి ఇంటికి చేరుతుంది, జ్యేష్ఠాదేవత చేరుతుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది, ఆ ఇంటికి ప్రవేశించదు. ఆ చెప్పులు ఎవరివన్నది కాదు అక్కడ అంశము, ఇంటికి ఎదురుకుండా చెప్పులు అనేది విడచకూడదు. తర్వాత నేను చాలా చోట్ల షాపింగ్లకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళండి అంటారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే చెప్పులు షాపుకి ఎదురుకుండానే, ఇలా పుల్ అండ్ పుష్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్కి ఎదురుకుండానే విడుస్తారు. నేను మొహమాటం లేదు ఇలాంటి విషయాల్లో, అంటే షాప్ అతనికి కూడా మంచి జరగాలి కదా. నేనేం చేస్తానంటే ఆ విడిచిన వాళ్ళని పిలిచి, అప్పుడు మన ముందు విడిచి వెళ్తుంటాయి, ఇటు కాదండి విడవలసింది ఇటువైపు అని చెప్పి వాళ్ళ చేత ఆ చెప్పులు అక్కడ విడిపించి వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్తాను. ఇక షాప్ ఎదురకుండా మాత్రం అలా విడవకూడదు, షాప్ అయినా కానీ ఇల్లైనా కానీ విడవకూడదు. అయితే ఈ అంశంలో మనము చెప్పులు ఎక్కడ విడవాలి అంటే కనుక పశ్చిమ భాగాన విడవాలి. ద్వారబంధానికి కుడి ఎడమల విడవకూడదు. ఇటువైపుకి వచ్చేటప్పటికి ఆగ్నేయ దిక్కు అవుతుంది, ఇటువైపుకి వచ్చేటప్పటికి ఉత్తర ఈశాన్యం అవుతుంది, తూర్పు వాకిలికి. అయితే ఉత్తర వాకిలి ఉన్నవాళ్ళు ఎటు విడవాలి అంటే కనుక ఉత్తరం వైపు సింహద్వారం ఉన్నవాళ్ళు దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ వాళ్ళు చెప్పులు పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోయినా మనం ఎవరింటికి వెళ్ళినా అటువైపు విడవాలి. అయితే మనం ఇంటికి ఇక్కడ సందేహం రావచ్చు మన ప్రేక్షకులకి, ఏమిటి ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం దిక్కులు చూస్తామా, ద్వారాలు అవి చూడం కదా అంటే, మనం చూడవలసిన అవసరం ఏమీ లేదు. కొంచెం దూరంగా విడవండి, ఇంటి ద్వారానికి దూరంగా విడిచే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఇది ఒకటైతే కనుక మన ఇంట్లో కూడా చాలామంది ఎవరైనా వచ్చినప్పుడు ఇంటి ఎదురకుండా విడిస్తే నాలాగా నిర్మోహమాటంగా చెప్పండి, పక్కన పెట్టండి. ఎందుకంటే అది చాలామంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఏది ఏమైనప్పటికీ మన ఇంట్లోకి మనము మంచిగా ఉండాలి, అవతల వాళ్ళకి జ్ఞానము తెలియచెప్పాలి. ఈ విషయంలో నేను అస్సలు మొహమాట పడను, చెప్పేస్తా.
అయితే మనము కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇలా పాటించాలి. అయితే ఇక్కడ ఇందాక 2 అంశాలని చెప్పానుగా, ఒకటి లక్ష్మీదేవి, ఒకటి అలక్ష్మి అంటారు, లక్ష్మీదేవి యొక్క అక్క అనమాట. ఇలా విడవడం వల్ల ఏమవుతుందంటే జ్యేష్ఠాదేవి అనమాట. అంటే జ్యేష్ఠాదేవి అంటే ఆవిడ కోపం వస్తుంది కాబట్టి జ్యేష్ఠాదేవి అనకూడదు, లక్ష్మీ అక్కలాగే పిలవాలి ఆవిడని. అందుకే పూర్వము ఋషులు ఏం చెప్పారంటే లక్ష్మి అలక్ష్మికి తేడా ఏమిటంటే ఒక ఆ శబ్దం అనమాట. ఆ శబ్దం అంటే నై అని అర్థము, లేదు అని. అన్యాయము అంటారు, గుర్తుందా? అంటే న్యాయము లేనిది అని అర్థము. అలాగే లక్ష్మికి అలక్ష్మి అని పెడితే సౌభాగ్యం లేనిది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెప్పులను ఎవరైనా విడిచినప్పుడు మనం పక్కకు తీసి పెట్టేస్తాము. చెప్పుల ద్వారా మనకి నెగిటివిటీ వస్తుంది ఒకటి, దరిద్రం వస్తుంది ఒకటి, దాంతోపాటు ఇంట్లో గాలి ధూళి చెత్త చెదారము అంటే అది ఏదేదో తొక్కి వస్తాంగా ఆ వచ్చినవి కూడా ఇంట్లోకి చేరతాయి అనమాట. అసలు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. చెప్పుల్ని కూడా చాలామంది మీరు గమనించే ఉంటారు, ఇటో చెప్పు విసిరేస్తారు, ఇటో చెప్పు విసిరేస్తారు. తర్వాత ఇది ఒక చిత్రం అయితే చెప్పులు 2 ఇలా ఉల్టా పెడతారు, అలా కూడా పెట్టకూడదు. అలాగ ఎవరి చెప్పులైతే ఇటు అటు ఉన్నాయో, నేను మా ఇంట్లో కూడా చెప్తా, అలా పొరపాటున పెడితే తిరిగి సవ్యంగా పెట్టిరండి అని చెప్తాను. ఇలా పెట్టొద్దు, పెడితే కనుక ఆ వ్యక్తికి ప్రమాద సూచన. 2 చెప్పులు పక్క పక్కన పెట్టాలి. తీసుకెళ్ళి ఇంకా ఓపిక ఉంటే కనుక చెప్పులు స్టాండ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉత్తర దిక్కుకు ఒకటి, దక్షిణ దిక్కుకు ఒకటి విసిరేస్తూ ఉంటారు చెప్పులు. అలా విసరకూడదు. విసిరేస్తే కూడా మన ఐశ్వర్యం కానీ సౌభాగ్యం కానీ బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే చెప్పుల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న సందేహం ఏమిటంటే, ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో. సో అది కరెక్టే అంటారా? ఒకవేళ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఎక్కడ వరకు పరిమితం అవి? ఆ చెప్పులు ఎక్కడ వరకు పరిమితం, ఎక్కడ అస్సలు వేసుకోకూడదు, ఏ ప్లేసెస్లో అసలు వేసుకోకూడదు, అసలు ఇంట్లో వేసుకోకపోవడమే మంచిది అంటారా? ఏం చెప్తారు మీరు? చెప్పులు అసలు ఇంట్లో వాడకపోవడమే మంచిది. ఎందువల్ల అంటే పూర్వానికి ఇప్పటికీ చెప్తాను. పూర్వం ఎందుకు వాడేవాళ్ళంటే అప్పుడు గచ్చులున్న తీరు వేరు, గరుకుగా ఉండే గచ్చులు కాబట్టి పాదాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. పొలం పనులు చేసి వస్తారు కదా, ఆ పొలం పనులు చేసి వచ్చినప్పుడు పాదాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి అది కూడా కొంతవరకే, అసలు పూర్వం కన్నా ఇప్పుడు వాడటం ఎక్కువ వాడుతున్నారు. అయితే ఇది గర్భిణీలకు మాత్రమే, అంటే ప్రసవం అయిన వాళ్ళకి మాత్రమే చెప్పులు వాడే హక్కు ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి చెప్పులు వాడే హక్కు లేదు ఇళ్లల్లో. అంటే మా యొక్క హైఫై చూపించుకోవాలి, మేము చాలా హై రిచ్, మేము సెలబ్రిటీసు అలా చూపించుకోవడం కోసం కూడా చెప్పులు వాడతారు. ఆ చెప్పుల్లో కూడా రకరకాల చెప్పులు, అది క్లాత్తో చేసినవి, ఇంకా ప్లాస్టిక్తో చేసినవి, ఇలా వాటికి కూడా ఉన్నాయి, చెప్తాను, అవి కూడా చెప్తాను. అయితే ఈ చెప్పులు వాడడం వల్ల ఏమవుతుందంటే వెట్టిఫైడ్ టైల్స్, సాఫ్ట్ టైల్స్ ఉండడం వల్ల ఆ చెప్పులు జారి పడిపోయి నడుములు విరగడం కానీ ఎముకలు విరగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మరీ ప్రమాదం అయితే తలకి దెబ్బలు తగులుతాయి. అయితే ఇంకా బాత్రూముల్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉంటారు. ఆ బాత్రూము తడి వాతావరణం వల్ల ఈ చెప్పులు జారి ఎక్కువగా బాత్రూముల్లో పడిపోయే ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. అయితే బాత్రూమ్ స్లిప్పర్స్ అని కూడా అమ్ముతూ ఉంటారు, కానీ ఎక్కడా వాడకపోవడమే శ్రేష్టము. అది ఎందుకు అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్తాను. అయితే మనకి భూమికి గ్రావిటేషన్ పవర్ ఉంటుంది. మనకి మన హెల్త్కి బాడీ పార్ట్స్ అన్నిటికీ స్విచ్ బోర్డ్ ఏది? అరిపాదాలు కదా. ఈ అరిపాదాల్లోనే అన్ని రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అరిపాదాలు భూమి మీదకి ఆనాయో ఈ భూమిలో పైన ఉండే ఈ పవర్కి, మ్యాగ్నెటిక్ పవర్కి మనకి తెలియకుండానే ఆరోగ్యం ప్రసరణం అవుతుంటుంది. ఈ వేవ్స్ లోపలికి వెళ్ళి మనకి ఆరోగ్యం చిక్కుతుంది. అయితే ఈ పాదాలకి ఈ భూమికి మధ్యలో చెప్పులు అడ్డం వల్ల మనకి రకరకాల సమస్యలు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో చూడండి ఎన్ని సమస్యలు. డబ్బు అయితే ఉంటుంది, ఇల్లు లంకంత కొంప, కానీ వాళ్ళకి ఒక్కసారి ఎత్తితే చాలు అన్నీ రోగాలే. అంటే మనకి రావలసిన సిరి సంపదల్ని అడ్డుకుంటున్నాము, ఆరోగ్యాన్ని కూడా ఈ చెప్పులు వేసుకుని అడ్డుకుంటున్నాము. అసలు మన దర్పం ప్రదర్శించాలంటే చెప్పులే వాడాలా? అవసరం లేదు కదా, వాడడం చాలా. మమ్మల్ని అడగండి, ముఖ్యంగా రఘుప్రియ గారిని అడగండి, దర్పం చూపించాలంటే అసలు ఏం వాడాలనేది కూడా చెప్తారు. హ్యాపీగా అవి వాడుకోవచ్చు. చాలా అంటే కిచెన్లో కూడా వాడకూడదు. ఆ కిచెన్లో వాడుతూ కూడా మన దేవుడి గదికి వెళ్తాంగా, 2 పక్కనే ఉంటాయి కదా, పక్కనే ఉంటాయి కాబట్టి అసలు చెప్పులు వాడకపోవడమే శ్రేష్టము మన ఆరోగ్యం కావాలి అంటే. సో చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. చెప్పులకి సంబంధించి అయితే చాలామంది చేసే నిత్యం తప్పండి ఇది. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు నాకు తెలిసి ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళకి కూర్చోబెట్టి ఈ వీడియో చూపించి నలుగురికి షేర్ చేసి
తప్పకుండా ఇక నుంచి వాళ్ళ ఆ తప్పుని సరిదిద్దుకునే క్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.